హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం దేశవ్యాప్తంగా బిల్కిస్ బానో కేసు ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ 11 మందిని అయితే దోషులుగా తేల్చేసింది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అదేవిధంగా ఇది ఇలా కొనసాగుతుండగానే ఢిల్లీలో నిన్న మహిళా కమిషన్ చైర్మన్ అంటే అమ్మాయిలపైన ఇలా అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు ఎందుకు బయట తిరగడం అన్న వేలో ఆమె కామెంట్ చేయడం చూస్తున్నాం. మరి మీ మొత్తంగా మీ అభిప్రాయం ఏంటి మేడం? ఇప్పుడు బిల్కిస్ బానో కేసు ఈవేళతో కాదు, అవును, దాదాపు 24 సంవత్సరాలు 22 సంవత్సరాల క్రితంది బిల్కిస్ బానో కేసు. ఆ సందర్భంలో గుజరాత్ అల్లర్ల సందర్భంగా ఆమెని ఆమె కుటుంబాన్ని ఎంతలా వేధించారో, ఎంత ఇబ్బంది పెట్టారో అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అవును. అయితే ఆ తర్వాత ఆమె మీద ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళని దోషులుగా నిర్ధారించి సుప్రీంకోర్టు వాళ్ళకి శిక్ష వేసింది. అయితే సుప్రీంకోర్టు శిక్ష వేస్తే దాన్ని వాళ్ళు ఏం చేశారంటే గుజరాత్ రాష్ట్ర హైకోర్టులో వాళ్ళకు పిటిషన్ వేసుకున్నారు. ఏమనంటే జైలు శాఖ కూడా వాళ్ళకి ఒక నోట్ ఇచ్చింది వాళ్ళ గురించి, వాళ్ళ సత్ప్రవర్తన గురించి. దానిని ఆ హైకోర్టు గుర్తించి వీళ్ళ సత్ప్రవర్తన ప్రకారం వీళ్ళని మేము శిక్షాకాలాన్ని తగ్గించేశాము, వీళ్ళని విడుదల చేస్తున్నాము అని చెప్పి ఇచ్చారు. ఇది మనకి మామూలుగా అయితే చాలా సింపుల్గా కనిపిస్తుంది. ఏంటి ఏముంది, దాందేముంది, అప్పుడప్పుడు సత్ప్రవర్తన కింద ఖైదీలు విడుదలవుతూ ఉంటారు, శిక్షాకాలం తగ్గిస్తూ ఉంటారు, తప్పే ఉంది అనుకుంటారు. కానీ వీళ్ళు చేసింది మామూలు నేరం కాదు. ఒక గర్భిణీ స్త్రీని వీళ్ళు అత్యాచారం చేశారు, చాలా అత్యంత పాశవికంగా చేశారు. సరే, ఆ నేర నిరూపణ అయింది, వాళ్ళకి జైలు శిక్ష వేశారు. ఇప్పుడు ఒక హంతకుడు జైలు నుంచి రిలీజ్ అయితే సభ్య సమాజం ఎంత భయపడుతుందో, ఒక అత్యాచారం చేసిన వ్యక్తి, పైగా వ్యక్తుల సమూహం రిలీజ్ అయింది అంటే కూడా ఆ చుట్టూ సమాజం కూడా అంతే భయపడుతుంది కదా. ఒక తోడేలు అడవి నుంచి సభ్య సమాజంలోకి వచ్చింది అనుకుంటారు తప్పితే వేరేగా అనుకోరు కదా. అయితే అప్పుడు పైగా వాళ్ళు రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత ఆ ఊర్లో వాళ్ళకి ఒక సన్మానం ఏర్పాటు చేశారు. సన్మానం ఏర్పాటు చేసి పూలదండలతోటి వాళ్ళని స్వాగతం పలికి ఒక మీటింగ్ పెట్టి దానిలో మిఠాయిలు తినిపించుకుంటా ఒకళ్ళకొకళ్ళు. ఆ రోజు వాళ్ళు మాట్లాడింది ఏంటి అంటే బ్రాహ్మలు అత్యాచారాలు చెయ్యరు అని స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, ఇది ఒక రకంగా చాలా బాధాకరమైన విషయం. అసలు ఇప్పుడు వాళ్ళు నిందితులు కాదు అని కదా మీరు చెప్పింది ఈ లెక్కన. అంటే ఇప్పటి వరకు వీళ్ళు అమాయకులు, వీళ్ళు శిక్ష పొరపాటున అనుభవించారు, వీళ్ళు ఈ శిక్ష అనుభవించటానికే లేదు అని చెప్పినట్లే కదా. అయితే మరి ఈ పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సింది ఏంటి, ఆ చుట్టుపక్కల సమాజం ఏం ఆలోచించుంటుంది అని అంటే, అమ్మో ఎంత అవునన్నా కాదన్నా వాళ్ళకి తెలిసిన సమాచారం ప్రకారం బ్రాహ్మణుల అత్యాచారాలు జరిపిన ఘటనలు వాళ్ళకి తెలియకుండా ఉండవు కదా. ఇప్పుడు అత్యాచారం చేయడానికి బుద్ధి సరిగా ఉండాలి, కానీ వాళ్ళు బ్రాహ్మణులైనంత మాత్రాన చెయ్యరు అనడానికి లేదు కదా. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఏదో ఒక ఘనకార్యం చేసి వచ్చిన వాళ్ళలాగా, అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన వాళ్ళలాగా వాళ్ళకి పూలదండలేసి వాళ్ళ విడుదలని ఒక పండుగలాగా జరుపుకోవటం చూసేసరికి ఆ చుట్టూ ఉన్న సమాజం భయపడింది. వాళ్ళతో పాటు బిల్కిస్ బానో కూడా భయపడింది. ఇప్పుడు బిల్కిస్ బానో వాళ్ళు జైలుకి వెళ్ళిన తర్వాత అప్పటికి తను పోగొట్టుకున్న బిడ్డ పోగా, తర్వాత తనకు బిడ్డలు పుట్టారు, తన భర్త మానిన గాయాలన్నీ గాయాలు మానుతూ ఉండగా తను జీవనం కొనసాగిస్తున్న సందర్భంలో వీళ్ళు మళ్ళీ వచ్చారు అనేసరికి ఆమెకు భయం వేసింది. మళ్ళీ వీళ్ళు వచ్చారంటే ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేశారో తనకు తెలుసు. అందుకని తను భయపడిపోయి అసలు ఆ ఊర్లో నుంచి వాళ్ళు వస్తున్నారు అని తెలియగానే, రిలీజ్ అవుతున్నారు అని తెలియగానే పారిపోయారు వాళ్ళు. వాళ్ళు పారిపోతే అప్పుడు హైదరాబాద్ నుంచి ఖలీదా పర్వీన్ అని ఒక ఆమె సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు, ఆవిడ గుజరాత్ వెళ్ళారు. మేము ఇక్కడ
మీటింగ్లు పెట్టుకోవటానికి సన్నాహాలు చేసుకున్నాం. ఈమె గుజరాత్ వెళ్ళి వచ్చారు. గుజరాత్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆవిడ చెప్పిన విషయాలు ఏంటి అంటే, ఈవిడ గుజరాత్ వెళ్ళినప్పుడు వాళ్ళ భర్తకి కాల్ చేస్తే వాళ్ళు నమ్మల. సరే మీరు హైదరాబాద్ నుంచి వచ్చామని చెప్పారు కదా, పలానా చోటకి రండి అన్నారు. ఈమె అక్కడికి వెళ్ళింది. వెళ్తే అక్కడ లేరు. మళ్ళీ ఫోన్ చేస్తే మీరు చెప్పిన చోటకు వచ్చాం, మీరు లేరేంటి అంటే, మీరు ఎవరెవరు కలిసి వచ్చారు అంటే, నేను ఇంకో 2-3 ఉన్నాం, వాళ్ళందరిని వదిలేయండి, మీరు ఒక్కళ్ళే పలానా చోటకి రండి. మళ్ళీ అక్కడికి వెళ్ళింది ఆవిడ. అక్కడికి వెళ్తే ఆవిడ్ని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఒక మనిషి వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళారు. ఓకే. ఎందుకు ఇదంతా జరిగింది? ఒక మాఫియా లెవెల్లో ఎందుకు జరిగింది? భయపడుతున్నారు వాళ్ళు. ఈమె హైదరాబాద్ నుంచి వచ్చారని చెప్తుంది, ఈ వచ్చిన ఆవిడ వెనక మళ్ళీ గుజరాత్ వాళ్ళు ఉన్నారని ఆవిడ భయపడింది. భయపడిపోయి వాళ్ళు అసలు నిజంగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోవడం అంటారు చూసారా, అలా ఉంది. ఆ సందర్భంగా ఆవిడ మళ్ళీ బిల్కిస్ బానుని కలిసి వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీటింగ్ పెట్టుకొని, బిల్కిస్ బానుకి సాలిడారిటీగా మేమందరం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. పెట్టుకుని మేమందరం లెటర్స్ రాసి సుప్రీంకోర్టుకి పంపించాం, కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. అయితే సుప్రీంకోర్టులో ఈమె కూడా కేసు వేసుకుంది దీనికి సంబంధించి. అప్పుడు సుప్రీంకోర్టు దానికి సంబంధించి దాదాపు 1 సంవత్సరం అయినట్లుంది జరిగి. ఇప్పుడు తీర్పు ఇచ్చింది. ఏమనంటే, వాళ్ళని నిర్దోషులుగా ప్రకటించే హక్కు గుజరాత్ హైకోర్టుకి లేదు, కాబట్టి వాళ్ళని 10 రోజుల లోపల మళ్ళీ కస్టడీకి అప్పజెప్పండి అని చెప్పి తీర్పు ఇచ్చింది. అవును. దానిలో జస్టిస్ వి నాగరత్న గారు ఒకళ్ళు, ఉజ్జల్ భూయాన్ గారు ఒకళ్ళు. వీళ్ళు ఒక రకంగా ఇవాళ ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఇంకా బతికుంది అనడానికి వీళ్ళు చాలా సాయం చేసిన వాళ్ళు. ఇప్పుడు ఈ తీర్పును బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే, న్యాయం ఒక చోట ఓడిపోవచ్చు, ఇంకో చోట ఓడిపోవచ్చు, ఇంకో చోట ఓడిపోవచ్చు, కానీ న్యాయం అనేది బతుకుతుంది. బతికించే మనుషులు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళ ద్వారా. వీళ్ళని చూస్తేనే మనకు ఒక ఆశ కలుగుతుంది, న్యాయస్థానాల మీద ఒక గౌరవం పెరుగుతుంది, న్యాయానికి ఈ దేశంలో ఇంకా స్థానం ఉంది అని ఒక నమ్మకం ఉంది అని ఇవాళ సమాజం మొత్తం చాలా సంతోషంగా ఉన్న సందర్భం ఇది. అయితే ఇలాంటి సందర్భంలో అశనిపాతం లాగా ఇంకొక సంఘటన జరిగింది. అదేంటంటే, ఒక ఊర్లో ఒక మహిళ గుడికెళ్ళింది. గుడికెళ్ళి వస్తూ ఉంటే ఆ గుడి పూజారి, ఆ పూజారి స్నేహితుడు కలిసి ఆమె పైన అత్యాచారం జరిపారు. జరిపితే దీనికి మహిళా కమిషన్ మెంబరు ఆవిడ అన్న మాటలు ఏంటి అంటే, అందుకే నేను చెప్తున్నా మహిళల్ని ఎప్పుడంటే అప్పుడు బయటికి రావద్దని. అత్యవసరమైతే తప్పితే మహిళలు బయటికి రావద్దు. ఎందుకు వచ్చారు? వచ్చి ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మీరు బయటికి రాబట్టే కదా అత్యాచారం జరిగింది అని మాట్లాడింది. అసలు ఒక రకంగా ఒక పక్క ఇంత సంతోషకరమైన వార్త, మళ్ళీ ఓ పక్కన ఇలాంటి వార్త, రెండు పక్క పక్కన పెట్టుకుని చూస్తే అసలు మనం ఈ సమాజం ఎక్కడుంది అనిపిస్తుంది. అసలు ఈ సమాజంలో స్త్రీ స్థానం ఏంటి? అప్పుడు నిర్భయ ఘటనప్పుడు ఇలాగే మాట్లాడారు. 9 అప్పుడు ఏం పని? ఒక బాయ్ ఫ్రెండ్తో కలిసి నువ్వు బస్సులో ప్రయాణం చేస్తావా? నీకేం పని 9 అన్నారు. నువ్వు రోడ్డు మీద మిఠాయి కనిపిస్తే ఊరుకుంటామా అన్నారు. పైగా ప్రతిఘటించింది కాబట్టి ఆమెను ఎక్కువ హింసించాం. అదే ఆవిడ మాకు లొంగిపోయి ఉంటే మేమంత హింసించే వాళ్ళం కాదు. ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పైగా ఇప్పుడు ఇలాంటి మాటనే ఒక మహిళ, పైగా ఆవిడ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంది, ఆవిడ నోట్లోంచి వినాల్సి రావడం దురదృష్టం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, సమాజంలో ఉన్న పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. 9 మీకేం పని అన్నారు, రేపు ఇంకొకళ్ళు వచ్చి 8 ఏం పని అంటారు, ఆ తర్వాత 7 ఏం పని అంటారు. ఇప్పుడు ఈవిడొచ్చి పగల ఏం పని అని అడిగింది. గుడికి వెళ్ళడం కూడా తప్పేనా అండి? ఆమె ఏమన్నా చిన్న బట్టలు వేసుకొని ఏమన్నా పబ్కి వెళ్ళిందా, లేకపోతే అర్ధరాత్రి ఏమన్నా తిరిగిందా? అర్ధరాత్రి ఆమె చిన్న బట్టలు వేసుకుని తిరిగినా మీరు ముట్టుకునే హక్కు మీకు లేదు. ఒక మహిళ అభిష్టానికి వ్యతిరేకంగా ఆమెతో ప్రవర్తించే హక్కు మీకు లేదు. మీకు ఎవరు ఇచ్చారు? జస్టిస్ వర్మ గారు కూడా ఇదే మాట చెప్పారు. మహిళ అభిష్టానికి వ్యతిరేకంగా 30 సెకండ్లు కూడా నువ్వు చూడడానికి వీల్లేదు అని చెప్పింది. నీకు తేరిపార చూసే హక్కు లేదు ఒక మగాడికి అని చెప్పింది. ఏం చేస్తున్నారు ఈ చట్టాలన్నిటినీ? ఈ వర్మ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ని ఏం పాటిస్తున్నారు?
పైగా ఆయన ఏమి అలా గైడ్ లైన్స్ చెప్పేసేసి వదిలేలా. ఆయన ఏం చెప్పారంటే ఈ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో స్త్రీ పురుషుల మధ్యలో అంతరాలు ఎక్కువగా ఉన్నాయి, స్త్రీని తక్కువగా చూసే సమాజం మనది, ఇవన్నీ పోగొట్టకపోతే ఈ మహిళల పరిస్థితి ఇలాగే ఉంటుంది ఈ దేశంలో అని చెప్పి దీన్ని మీరు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలి, దీనికోసం అని చెప్పి ఒక నిర్భయ ఫండ్ని క్రియేట్ చేయండి అని ప్రభుత్వాలకు చెప్పింది. దీన్ని పాఠశాల స్థాయి నుంచి కూడా ఈ ఈ అవగాహనని, అంటే మంచి ఏంటి, చెడు ఏంటి, తప్పు ఏంటి, ఒప్పు ఏంటి, నేరం ఏంటి, శిక్ష ఏంటి, ఈ నేరం చేస్తే ఈ శిక్షలు ఉన్నాయి, చట్టాల గురించి అవగాహన కల్పించమని చెప్పాడు ఆయన. స్త్రీని గౌరవించటం, అలాగే తనతో పాటు పౌరురాలుగా గుర్తించమని చెప్పాడు. అంతేగాని స్త్రీ అనకంటే తనకంటే తక్కువదని, లేకపోతే అనుభవించడానికే పనికొస్తుందని, ఒక సెక్స్ సింబల్గా మాత్రమే స్త్రీని చూడాలి అనే ఉద్దేశాలని పటాపంచలు చేస్తూ ఆయన ఇలాంటి అవగాహన తీసుకురమ్మని చెప్పారు. ఆ అవగాహన తీసుకురమ్మని ఆయన చెప్తే దానికి పూర్తి విరుద్ధంగా ఆయన చెప్పి 2014లో చెప్పారు. అంటే 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఒక మహిళా కమిషన్ సభ్యురాలు వచ్చేసేసి మీరు రోడ్ల మీద తిరగొద్దు అంటదా? అందుకే నాకు అనిపిస్తుంది ఈ దేశంలో ఎప్పుడు కూడా ఒక సమస్య పరిష్కారం అయ్యింది అనే లోపు ఇంకొక సమస్య రెడీగా ఉంటుంది మనకి. ఒక కంట్లో కన్నీరు ఇంకొక కంట్లో పన్నీరు లాగా అయిపోతుంది. ఈ మొత్తానికి కారణం పాలకులదే. అందుకని స్త్రీని ఏ రోజైతే ఆమె హక్కులు ఆమెకున్నాయి, ఆమెకి జీవించే హక్కు ఉంది, మానవ హక్కులే మహిళల హక్కులు. మరి హింస లేని సమాజం తన హక్కు. ఇప్పుడు ఈ అత్యాచారం కూడా హింస కిందే వస్తుంది. ఆమెను హింసించే హక్కు మీకు ఎవరిచ్చారు? హింస లేని సమాజం మనది అని చెప్పి మహిళలు పక్క నుంచి నినాదం చేసుకుంటూ, ఉద్యమాలు చేసుకుంటూ, చదువుకుంటూ, వాళ్ళ శక్తిని వాళ్ళు ప్రపంచానికి అర్థమయ్యేటట్లు చూపించుకుంటూ వాళ్ళు ముందుకెళ్తున్నారు. మళ్ళీ ఓ పక్క నుంచి ఇట్లాంటి వాళ్ళందరూ వెనక్కి లాగుతున్నారు. ఏది ఏమైనా సరే మహిళా శక్తి అజేయమైంది, అది ముందుకే వెళ్తుంది తప్పితే మీ అవసరమైతే ఇంకొన్ని పోరాటాలు చేస్తాం, ఇంకొంతకాలం కష్టపడతాం, కానీ అంతిమ విజయం మట్టుకు మాదే అని చెప్పదలుచుకున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.